The devil was born. Happy birthday, dear Tiger. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. ఎక్సలెంట్. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. నా డౌట్. హలో గాయస్, దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు నా దగ్గర మనీ ఉన్నాయి. ఈ మనీ వెళ్ళి డెనీలోకి ఇచ్చి రావాలి. 100-500 ఇలా ఉన్నాయి. ఇవి మా ఇంటికాడికే ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. పక్కన మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అంతకంటే ముందు ఈరోజు ఎన్టీఆర్ అన్న బర్త్డేకి గ్లిప్స్ వదిలారు. అవి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు చాలామంది. నాకు బాగా నచ్చేది ప్రభాస్ అన్న తర్వాత ఎన్టీఆర్ అన్నే. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ అన్న గ్లిప్స్ చూద్దాం. ఇది కాక ముందు నేను 2 సార్లు చూశాను. అసలు నాకైతే ఆగను కూడా ఆగట్లేదు, అంత చాలా బాగుంది. నేను మటుకు చూశాను, ఖచ్చితంగా చూడండి. చూసేద్దాం ఇప్పుడు ఎన్టీఆర్ అన్న గ్లిప్స్. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. 1000 కోట్లు, 2000 In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్ KGF చాప్టర్ 1 చాప్టర్ 2 సలార్ కాంబినేషన్. Genesis chapter 1, verse 1. On the first day, God created light. 1967. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. హ్యాపీ బర్త్డే టైగర్. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కళ్ళుకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. ఎక్సలెంట్. పొరపాటున కూడా నా కళ్ళుకి రావద్దు. డ్రాగన్
నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ని తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ నీదే సార్, మీరే అవ్వాలి. బా 2027 డ్రాగన్ బ్రో. ఈ చిన్న గ్లిప్స్ ఏం మామూలుగా లేవు. రేపు మూవీ వచ్చిన తర్వాత ఇంక అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అదిరిపోయింది. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒకసారిగా మాకే చూస్తే ఒళ్ళే గూస్ బంప్స్ వచ్చేసింది. మూవీ రిలీజ్ అయినప్పుడు మటుకి మామూలుగా ఉండదు. టీఎఫ్ఐ ఆంధ్ర ఇలా షేక్ అయిపోయింది, ఇండియానే షేక్ అయిపోయింది. ఎక్సలెంట్ గ్లిప్స్ మటుకి. చెప్పా కదా, ప్రభాస్ అన్న తర్వాత నాకు బాగా నచ్చే హీరో ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ ఎన్టీఆర్ అన్నే. ఎక్సలెంట్ అన్న. ఓకే గాయస్, ఇప్పుడు చూసేసాం కదా ఎన్టీఆర్ అన్న. నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, అందుకని చూసేసాం. ఇప్పటికి నేను 2-3 సార్లు చూశాను, అందుకని ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను కదా, మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడైతే ఈ మనీ వెళ్ళి అక్కడ డెన్లోకి ఇచ్చేసి అక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఇంక అదంతా తిరిగేసి వచ్చేద్దాం. చలో గాయస్, ఈరోజు అయితే ఇదిగో ఇది 500 ఒకటి, 100 ఒకటి, ఇవి ఈరోజు ఇంటికి పంపించేస్తున్నాను. ఫ్లైట్ పంపించేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి ఇది డెనీలో ఓ రెస్టారెంట్లోకి ఇస్తే వాళ్ళే ఆటోమేటిక్గా సెండ్ చేసేస్తారు. ఇది అసలు నా చేతిలోనే ఉండట్లేదు. ఇవి ఈరోజు సెండ్ చేస్తున్నాను ఇంటికి. ఇప్పుడు అలా తీయకూడదంటే తీస్తే కేసు, అందుకని ఆ వీడియో నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ చిన్న షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకెళ్ళిపోతాం రూమ్కి. ఇప్పుడు నేను కార్తిక్ గడి వెళ్తున్నాం ఐస్ క్రీమ్ దగ్గరికి. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎలా ఉండిద్దో అని నేను చూపిస్తాను. కార్తిక్ వచ్చేసాం షాపింగ్ మాల్. ఇది ఆఫర్ బిల్లు, దీంట్లో ఉంటాయి ఆఫర్లో. చల్, మా ఓడికి ఆనియన్ అయితే తీసుకున్నాం. ఇదిగో ఇప్పుడు నెక్స్ట్ ఐస్ క్రీమ్ 2 తీసుకున్నాం ఐస్ క్రీమ్. వీడు లవ్ ఫెయిల్యూర్, అందుకని వీడు లైఫ్ నై అంటా ఉంటాడు పద్దాకలా. ఇవన్నీ ఇక్కడ సూపర్ మార్కెట్, ఇది ఒక ఇక్కడ. ఫైనల్లీ బిల్ అయితే ఇచ్చారు. దీనికి 2 గ్రామ్ వచ్చేసి ఈ ఒక్కొక్క ఐస్ క్రీమ్ 1 గ్రాము, అంటే మన ఇండియా డబ్బులో వచ్చేసి 26 రూపాయలు ఇది ఒక ఐస్ క్రీమ్. కార్తిక్ అయిపోయింది. షాప్లోకి వెళ్దాం, తీసుకున్నాం ఐస్ క్రీమ్. పిల్లలు కార్తిక్ వెళ్తాడు. కార్తిక్ మళ్ళీ వెళ్ళాలి బుర్జ్ ఖలీఫా దగ్గరకు ఒకసారి. వెళ్ళి చాలా రోజులు అయింది. ఇప్పుడు 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు కూడా నేను వీడియో ఏం తీయలేదు అక్కడ. వీడు లవ్ ఫెయిల్యూర్, వాళ్ళ ఎవరి పేరు వైష్ణవి. వీడు ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటాడు, కానీ ఆ అమ్మాయికి ప్రపోజ్ మటుకు చేయడు. ఆ అమ్మాయి వీడికి లైకులు కొట్టిద్ది, వీడు ఆ అమ్మాయి స్టేటస్లో లైకులు కొడతాడు. ప్రపోజ్ చేయరా అంటే చేయడు. మళ్ళీ ప్రపోజ్ పనుడా అవునకి, ప్రపోజ్ చేయడు. మళ్ళీ ట్రూ లవ్ అంటాడు. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఎలా ఉండిద్దంటే 3 మూవీలో వాడు
శృతి హాసన్ ధనుష్ వీళ్ళిద్దరు వెళ్తారు కదా, అది లవ్ స్టోరీ. వీడియో చెప్తాడు 3 మూవీలో లవ్ స్టోరీ మాది. ఇప్పుడేమో అమ్మాయి కాలేజీలో ఉంది, వీడియో దుబాయ్ వచ్చాడు. ఇప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయికి వీడి విలువ. ఇదే దుబాయ్ హాస్పిటల్ వెనకమాల ఉంది, బ్యాక్ ఉంది కదా, అదంతా దుబాయ్ హాస్పిటల్. కంచేశారు బాగా. ఇవి సిగ్నల్. ట్రాఫిక్ రూల్స్ చాలా జాగ్రత్తగా పాటించాలి ఇక్కడ, లేకపోతే మటుకు భారీ ఫైన్లు అయితే వేసేస్తారు. అదిగో ఫ్లైట్ వెళ్తుంది. మార్నింగ్ ఫుల్ డ్యూటీలు చేసి వచ్చేసి అన్ని కార్లు అన్ని పార్కింగ్ చేసేసారు. ఇదిగో మసీద్ అక్కడ. ఓకే గాయస్, వీడియో అయితే అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు ఇంకో వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడు అక్కడ డెనిలో కాడ వీడియో అయితే తీయకూడదంట, తీస్తే కేసులు రాస్తారంట. అలా డైరెక్ట్గా ఇవ్వకూడదు, అలా వీడియోలు అయితే తీయకూడదు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి దుబాయ్లో, అందుకని నేను కొన్ని చోట్ల వీడియోలు తీయట్లేదు. కేసులు రాస్తారు, ఫైన్లు కూడా మరీ భారీగా వేస్తారు. అందుకని ఈ వ్లాగ్ ఇంతటితో ముగిచ్చేస్తున్నాం. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. ఆర్ గుడ్ నైట్, బాయ్. అందరూ లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్, బాయ్ ఆల్. జై హింద్.